సాదిక్ గారు, ఇక్కడ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రేపు పోలింగ్ జరుగుతుంది. అయితే తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. బట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా పోటీ చేయట్లేదు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో పోటీ చేస్తుంది. బీజేపీ వాళ్ళు 3 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు అభ్యర్థిని నుంచోబెట్టలేకపోయారు అనేది, కాంగ్రెస్ పార్టీ ఒక్కచోటే ఎందుకు పోటీ చేస్తుంది అనే దాంతోపాటు ఈసారి కొత్తగా మనం వింటున్నది ఏంటంటే బీసీ నినాదం ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న బీసీ నినాదాన్ని ముందుకు తీసుకురావటం, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీ చేసిన బీసీ కులగణన తప్పు అని చెప్పేసి ఆయన మాట్లాడడము, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల తడాఖా ఏంటో చూపిస్తాము అని చెప్పేసి మాట్లాడడం, ఇదంతా బీసీ నినాదం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువగా వినిపిస్తున్న టైంలో ఎలా ఉంది మీకు? ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగానే ఇది ఎగువ సభకు చెందినటువంటి సభ. మన కాన్స్టిట్యూషన్ లో ఎగువ సభ, దిగువ సభ ఉంటాయి. లోక్సభ, రాజ్యసభ కేంద్రంలో ఉంటాయి. ఇక్కడ మనకు రాష్ట్రంలో మనకి అసెంబ్లీ, కౌన్సిల్. ఈ కౌన్సిల్లోకి ఎవరు వెళ్తారంటే పెద్దల సభ అని దీన్ని మామూలుగా మనం ఎల్డర్స్ హౌస్ అని. ఈ ఎల్డర్స్ హౌస్ లో కాస్త డిఫరెంట్ గా పర్సన్స్ మనం చూజ్ చేసుకుంటాం. అంటే అనేక రంగాల్లో ఉన్నటువంటి పర్సన్స్ కి సీట్స్ రిజర్వ్డ్ అయి ఉంటాయి. కాబట్టి ఇటు టీచర్స్ నుంచి కానివ్వండి, అటు పట్టభద్రుల నుంచి కానివ్వండి, ఇట్లా ఉన్నటువంటి ఈ 2 పట్టభద్రుల నుంచి, తర్వాత టీచర్స్ నుంచి నియోజకవర్గం. దీంట్లో ఎవరు పోటీ చేస్తారు? ఈ ఓటర్లు ఎవరు? ఫస్ట్ ఓటర్స్ అంతా కూడా పట్టభద్రులు, తర్వాత ముఖ్యంగా టీచర్. వీళ్ళ తెలుగు రావడానికి కొద్దిగా రాజకీయ పార్టీలు భయపడుతుంది. మాకెందుకులే అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, ఎందుకు సీఎం మీటింగ్ పెట్టాల్సి వచ్చిందని మీరు చాలా ఈజీగా తీసుకున్నారు కదా. మీరు చాలా ఈజీగా తీసుకున్న వాళ్ళు ఒక్క దగ్గరికి పోయి ఒకటే ఒక సీట్లో పోటీ చేసినా కూడా సీఎం పోవాల్సిన అవసరం ఉంటుంది. మీరంతా ఈజీగా తీసుకున్నారు కదా. వీటిని మేము పట్టించుకోమన్నారు కదా. మీరు ఎందుకు పట్టించుకోరు అంటే, రాజకీయ పార్టీలు ఏవైనా కూడా పట్టించుకునే దానికి కొంత గట్స్, ధైర్యం ఉండాలి. ఎందుకంటే చాలా ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గట్స్ ఉండాలి. అంటే గట్స్ అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రజల దగ్గరికి, ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటువంటి పరిస్థితి ఉండాలి. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే, ఇప్పటికే మనము చాలా సమస్యల్లో ఉన్నాము, ప్రజల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టుకుంటే దీంట్లో మనం కనుక ఓడిపోతే ఇక మొత్తం 0 అని కాంగ్రెస్ వాళ్ళు మనల్ని అవహేళన చేస్తారు. కాబట్టి దీంట్లోకి వెళ్ళి తప్పుకోవడం మంచిదనే ఒక వ్యూహంలో వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి రేపు రాబోయే ఎన్నికల్లో రేపు మనమే ఫస్ట్ గా ఉంటాము, ఖచ్చితంగా రేపు తెలంగాణలో మనం బాగా వేస్తున్నాము. ఈ బాగా వేస్తున్నప్పుడు మనం ఏమాత్రం కొద్దిగా వెనక్కి పోయినా కూడా మనకి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఓడినా గెలిచినా మనకు పాజిటివ్ అవుతుంది, గెలిచినా పాజిటివ్ అవుతుందని బీజేపీ 3 చోట్ల ఎలక్షన్ జరిగింది. ఇక మనము పట్టభద్రుల విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పట్టభద్రుల విషయాల్లో, ఓటర్ల విషయంలో చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు అన్నట్టు బీసీ గురించి ఆలోచన చేసే ఒక మూమెంట్ పట్టభద్రుల్లో ఉంటుంది. అదంత ఈజీగా మనం తీసేయాలి. కానీ ఇక్కడ నిలబెట్టింది ఎవరిని? కాంగ్రెస్ వాళ్ళు. ఎవరిని నిలబెట్టారు? బీసీలు నిలబెట్టారా? లేదు. అగ్రకులాల వాళ్ళు లేదు. అంతే కదా. అంటే అక్కడ ఆ డివిజన్ అనేది రావడానికి ప్రయత్నం జరగకుండా ఏం చేస్తారంటే, కాంగ్రెస్ బీసీలను కూడా కలుపుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కొద్దిసేపు తీర్మానం వల్ల నువ్వు కూర్చుతాడు, కొద్దిగా ఆగుబిడ్డ, నువ్వు చేసుకుంటూ కానీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మళ్ళీ చేద్దు కానీ అంటే మనమైతే మన నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలి, లేకపోతే ఇట్లా ఉంటుంది అనేసి అది వాళ్ళ స్ట్రాటజీ, వ్యూహంగా ఉంటుంది. అదే టీచర్ల విషయానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మా, ఎన్నికల్లో ఇప్పుడు మీరు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినప్పుడు సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఖచ్చితంగా లెక్క పెట్టాల్సి వస్తుంది. టీచర్లలో డివిజన్స్ ఉన్నాయి. అంటే లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, బాగా గట్టిగా లెఫ్ట్ పార్టీస్ ఉంటాయి.
ఆ లెఫ్ట్ పార్టీస్ వస్తే లెఫ్ట్ పార్టీస్ వాళ్ళే ఇస్తారు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్ వీళ్ళంతా కూడా అట్లా. తర్వాత ఉదారవాదంగా ఉండేటువంటి పిఆర్టీ వాళ్ళంతా వాళ్ళకు పనిచేస్తారు. అంటే ఓట్లన్నీ కూడా అక్కడ విడిపోతూ ఉంటాయి. ఓట్లన్నీ కూడా చీలికగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీలకు ఎక్కువ స్థానం ఉండదు అక్కడ. రాజకీయ పార్టీల యొక్క ప్రోద్బలం కానీ రాజకీయ పార్టీల ప్రాధాన్యత కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కాబట్టి 3 నియోజకవర్గాల మూడింట్లో కూడా రాజకీయ పార్టీలు పెద్దగా వేలు పెట్టి పెద్దగా మేము ఏమైనా చేస్తే మాకే రివర్స్ అవుతుంది అనుకునేటువంటి ఆలోచన ఉంది. అదే మీరు మామూలు వాళ్ళు అనుకోండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, మద్యం పోసి అమ్ముకోవచ్చు, సెంటిమెంట్ పెట్టి అమ్ముకోవచ్చు, లేకపోతే కులం పేరు చెప్పి అమ్ముకోవచ్చు. అట్లా జనరల్ ఓటింగ్స్ లో జరుగుతుంది. కానీ ఇవి పట్టభద్రులు తర్వాత ఎన్నికలు కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని చూసుకుంటూ వస్తాయి. అందుకోసమని రాజకీయ పార్టీలు ఆ విధంగా చేస్తాయి. అయినా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఏం చేసిందంటే మనము లేకపోతే ఎట్లా అని ఒక సీట్లో, నేను 3 సీట్లలో ఒక సీట్లో పోటీ చేస్తూ పెద్ద వ్యూహాత్మకంగా పెద్ద బహిరంగ సభ పెట్టింది. కాబట్టి మనము కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్ని 2 సీట్లలో పోటీ చేయనంత మాత్రాన వదిలేసిందని అనుకోవడానికి వీలు. మనం అనుకోవడానికి వీలు. అక్కడ కూడా వాళ్ళ సీట్లలో ఎవరికొరు రేపు గెలిచిన వాళ్ళు మా వాళ్ళే అని చెప్తారు. దేంట్లో టీచర్ ఎన్నికల్లో దాంట్లో గెలిచిన వాళ్ళు మేమే చేసినామని చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పలేదా? కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు చెప్పిండ్రా అమ్మ? కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు పోటీకి నిలబెట్టి ఈ పార్టీల వ్యూహాలు ఎట్లుంటాయంటే ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నామో ప్రజల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారా వీళ్ళు ఇట్లా మాట్లాడితే. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మాట్లాడినటువంటి ప్యానెల్ మెంబర్ ఏమన్నాడంటే మేము ఊరికనే పోటీ చేస్తామంటే ఏం తమాషా చేస్తున్నారా? ఏం వ్యూహం అండి ఇది? మాకు అర్థం కాదు. అంటే మీరు అట్లా ఓట్లు గెలిచి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారా అని జనం అనుకోరా? ఇప్పుడు నేను అనుకోరా ఈ రాజకీయ పార్టీలు ఇంత తమాషాలు చెప్తా? అక్కడ నిలబడి ఓడిపోయినోడు ఏం కావాలి? అక్కడ నిలబడి తమాషా అన్నట్టే కదా. నేను ఏదో నిలబెడుతున్నాం అంటే ఏమన్నట్టు? అంటే రాజకీయ పార్టీలు పిచ్చి వ్యూహాలు, పిచ్చి వేషాలు, పిచ్చి వ్యూహాలు. ఈ పిచ్చి వ్యూహాలను మళ్ళీ ఏదో ఒక దగ్గర చరిత్రలో ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు అది మేము కాదు, మళ్ళీ మేము అనలేదు, మేము కాలేదు, మేము అనలేదు అంట. ఇప్పుడు కట్టుబడి ఉంటారా? మేము హుజూరాబాద్లో మేము సరిగ్గా పోటీ చేయాలంటారా? వాళ్ళు పెట్టిన సభలన్నీ ఏం కావాలి? వాళ్ళ జనం దగ్గర పోయిన కింది స్థాయి లీడర్లు అందరూ పిచ్చోళ్ళ? అట్లాంటి మాటలు మాట్లాడడం అనేది రాజకీయ పార్టీలకు అలవాటు. రాజకీయ పార్టీలు వాటినే తమలో ఉన్నటువంటి లోపాలను బయట వేసుకుంటూ ఇట్లా సమయం వచ్చిన ఏది ఏమైనప్పటికీ ప్రజల్ని పిచ్చివాళ్ళుగా చూద్దామని రాజకీయ పార్టీలు అనుకుంటే వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తారు ప్రజలు. అది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు 3 ఎమ్మెల్సీలకు సంబంధించి జరుగుతున్న ఓటింగ్ అంతా కూడా లిటరేట్ పీపుల్, చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తారు. కాస్త పుస్తక జ్ఞానం ఉండి బుద్ధిజీవులు, ఉద్యమాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు, ప్రజాస్వామ్యం అంటే తెలిసిన వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఆచితూచి ఈ రాజకీయ పార్టీలు ఏలుకాలు పెడుతుంది. అయితే అవసరమైతే విభజిస్తుంటే ఏదో విభజన పేరుని తీసుకొస్తుంది. కాకపోతే బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూడింట్లో కూడా ఓడినా కూడా గెలిచినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఓటు యొక్క సాంద్రతని లేదా ఓటు యొక్క పర్సంటేజ్ని ఆయా వర్గాల్లో పెంచుకొని రేపు రాబోయే 4 సంవత్సరానికి ఒక బ్రిడ్జ్ వేసుకోవడానికి వాళ్ళు వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఆ పోల్ మేనేజ్మెంట్ లో భాగంగానే ఈ 3 సీట్లను కావాలని పోటీ చేస్తున్నారు. వాళ్ళకి ఓడినా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓడినా గెలిచినా వాళ్ళకి వాటి సంబంధం లేదు, కానీ రాబోయే ఎన్నికలను చూసుకుంటూ వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మిగతా 2 పోటీ చేయకపోవడానికి కారణాలు నేను ఇప్పుడు చెప్పాను. బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాత్మకం అంటారు, వ్యూహం లేదు, మన లేదు, మా స్థానం లేదు, వాళ్ళు చేసిన తప్పిదాలు మళ్ళీ ప్రాబ్లం అయితే అనేది వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఎందుకంటే మ్యాక్సిమం లిటరసీ రేట్ ఉన్నటువంటి మంచి చదువుకున్న వాళ్ళందరూ కూడా కాస్త ఓటును ఆలోచించేస్తారు కాబట్టి బీఆర్ఎస్ స్థానం లేదు అనేది తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఉన్నదల్లా బీజేపీ తర్వాత కాంగ్రెస్ కు మధ్య పోటీ ఉంటుంది అనుకుందాం. కాంగ్రెస్ ఒకటే చోట పోటీ చేసింది. ఇప్పుడు మరి ఎటువైపు ఉంటున్నాయి ఎన్నికలు అన్నప్పుడు నేను చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ ఎన్నికల గురించి ఇప్పుడు బీసీ గురించి మీరు మాట్లాడారు, నన్ను బీసీ గురించి
ప్రశ్న వేశారు. బీసీ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుంది ప్రశ్న వేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బీసీ యొక్క ప్రభావం లేకుండా చూడడానికి మా వాళ్ళు రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అది లేకుండా కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం కావలసినంత వ్యూహాలను రచిస్తూ ఉంటుంది. అది వాళ్ళు చేసే పని. నాకు అనిపించి ఓటు విషయంలో మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, నేను ఒక విషయం చాలా జాగ్రత్తగా చెప్తాను. చాలా జాగ్రత్తగా చెప్పే విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి అనేక ఎలక్షన్లను మనం విశ్లేషణాత్మకంగా చూసినప్పుడు కులం ప్రాతిపదికగా జరగవచ్చు, కానీ బీసీ ప్రాతిపదికగా జరిగినటువంటి ఎన్నికలు లేవు. కులం ప్రాతిపదిక వేరు, బీసీ ప్రాతిపదిక. అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పద్మశాలి యొక్క ప్రభావం బాగా ఉందనుకోండి, పద్మశాలి వాళ్ళు నిలబడితే అందరూ ఓటేస్తారని అనుకుంటారు. కానీ నేను ఒక చాలా ముఖ్యమైన విషయం, బీసీ క్యాండిడేట్ నిలబడితే వేరే కులాల వాళ్ళు ఓటేసేటువంటి బీసీని ఓన్ చేసుకునే తత్వం ఇంకా రాలేదు. ఆ ఉద్యమం ఇంకా ఆ స్థాయికి చేరు. ఎవరైనా కానివ్వండి బీసీకి ఓటేయాలి, బీసీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఓటుగా టర్న్ కాదు. ఎస్సీ అటువంటి ఓటు కూడా ఎస్సీగా టర్న్ కాదు, ఎస్టీ ఓటు కూడా ఎస్టీగా టర్న్ కాదు. ఎందుకంటే మందకృష్ణ మాదిగ ఇంతకు ముందు నిలబడినప్పుడు వర్ధనపేట నియోజకవర్గంలో ఓడిపోవడం. మందకృష్ణ మాదిగ ఓడిపోతారా? అందరూ ఓటేయాలి కదా, అన్ని పార్టీల వాళ్ళు. ఈ రోజు వర్గీకరణ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నీ చేసినప్పుడు అంటే ఆ ఉద్యమాలకి తర్వాత ఓటుకి మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఓటు వేరు రూపంలో వస్తుంది, ఓటుకు ఉద్యమాలకి సంబంధం ఉండదు. మణిపూర్లో షర్మిల పోటీ చేసినప్పుడు ఆమె కొన్ని సంవత్సరాల పాటు పోటీ చేసి ఆమె అసలు పోటీ చేస్తే ఆమెనే గెలవదు. అంటే ఉద్యమాలకి ఓటుకి మధ్య కొంత సంబంధం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమాన్ని ఓటు రూపంలో మలుచుకోగలిగినది అది కేసీఆర్ ఒక్కటి. అది అయిపోయింది. అంటే నేను ఇప్పుడు చెప్పాల్సిందంటే బీసీ ఉద్యమం ఆ మేరకు చైతన్యం చెంది బీసీలను గెలిపించుకునే స్థాయిలోకి రాలేదు. ఇంకా ఆ చైతన్యం ఇప్పట్లో రాలేదు, ఇంకా పెరుగుతుంది, నెమ్మదిగా పెరుగుతున్న మాట వాస్తవం. కానీ వాళ్ళు ఓట్లు వేసుకునే స్థాయికి మాత్రం పెరగలేదు. ఆ స్థాయిలో పెరిగి రేపు బీసీల వల్లనే, బీసీ చైతన్యం వల్లనే బీసీలు గెలుస్తారు, లేదా బీసీల ఓట్లు ఎటుబడితే అటు అనేది మనం చెప్పలేము. మనం స్పష్టంగా తీసుకున్నాం. ఇది విశ్లేషణ. ఓకే, ఒకవేళ అదే అయితే సాదిక్ గారు, అంటే నెక్స్ట్ మాట్లాడదాం ఈ విషయం గురించి. నేను చెప్తున్నాను మీకు, గతంలో తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా నుంచున్నప్పుడు, ఇదే ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించి ఎమ్మెల్సీగా ఆయన ఇండిపెండెంట్గా నుంచినప్పుడు బీసీలు మొత్తం ఆయనతోనే ఉన్నారు, గట్టి పోటీ ఇచ్చారు. అఫ్కోర్స్ ఓడిపోయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చారు.